కైండ్నెస్. ఒక చిన్న పిల్లోడికి ఒక మాయా తాళం చెవి కనిపించింది. సో దాన్ని అనుసరిస్తూ వెళ్తూ ఉండగా అది మంచి మనుషులకు మాత్రమే చెందుతుందని అర్థం చేసుకున్నాడు. మంచి పనులు చేసిన తర్వాత మాయా ద్వారానికి ఎలాగో అలా చేరుకున్నాడు. మాయా ద్వారంలోకి వెళ్ళాక తన కోసమే ఆ మాయా ద్వారం కట్టించినట్టు మురిసిపోయాడు. అలా లోపల ఒక్క గుడ్ల గుబ్బ కనిపించింది. తను ఈ దారి గురించి అడిగాక, అవును బాబు, ఈ నిదంతా మీకే చెందుతుంది, ఎందుకంటే మీరు అంత పవిత్రంగా ఉన్నారు కాబట్టి అని అంటుంది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే మనం ఎప్పుడైనా నిజాయితీగా మరియు పవిత్రంగా ఉండాలి అని మనకి ఈ కథ నేర్పిస్తుంది. రెండవ కథ ద లయన్స్ రియలైజేషన్. ఒక అడవిలో ఒక చిన్న లయన్ లియో అని ఉండేది. ఒక రోజు తనకి తన ఫ్రెండ్ జూహీ కనిపించింది. అప్పుడే చాలా ఎడ్ల బండిలు రావడంతో తనని తాను నిరూపించుకుందామని అనుకుంటుంది. కానీ తన భయం వడ్డొచ్చి అది జరగదు. అలా జరగకపోవడంతో తను చాలా బాధపడుతుంది. అలా ఆలోచిస్తూ మునిగిపోతుంది. అప్పుడు ఒక చిన్న టాటాయ్ స్టోరీ అని తనని కాపాడుతుంది. అది ఎలా కాపాడుతుంది? ఒక కట్టె సాయంతో తనని కాపాడుతుంది. కాపాడిన తర్వాత వాళ్ళమ్మ తనని ఇలా మందలిస్తుంది. ఇలా చూడు కన్నా, నువ్వు ఏదో చేయాలనుకుంటావు కానీ చివరికి అది ఏం కాకుండా పోతుంది. అందుకని నువ్వేం చేయాలంటే ముందు ఆలోచించు, ఆవేశపడకు, అర్థమవుతుందా అని అంటుంది వాళ్ళమ్మ. ఇలా అనేసరికి లియో ఇలా అంటాడు, సరే అమ్మా, అప్పటి నుంచి నేను ఆవేశం పడను, అలాగే ఆలోచిస్తాను.